ఇప్పటి వరకు ఈ అలోట్రోప్ ఫార్మ్స్ ఇంటర్లో రావు. హైబ్రిడేషన్ ఇంటర్లో వస్తుంది, బట్ ఈ 10th క్లాస్లో అయితే హైబ్రిడేషన్ మీద పెద్దగా ఎక్కువ రావు. వస్తే ఒకవేళ 1 మార్క్ ఏమైనా వస్తాయి కావచ్చు. ఇంతవరకు చెప్పాలంటే ఈ చాప్టర్ ఏం స్టార్ట్ కాలేదన్నట్టు ఆ రకంగా మాట్లాడుకుంటే. జస్ట్ హైబ్రిడేషన్ మీద ఒకవేళ ఒక 1 మార్క్ వరకు ఏమైనా కవర్ అవుతుంది. అండ్ ఇప్పుడు చెప్పిన అలోట్రోప్ ఫార్మ్స్లో కొన్ని అండర్లైన్ చేయించాను. గ్రాఫైట్ యూజెస్, నానో ట్యూబ్స్ యూజెస్, బక్మినిస్టర్ ఫ్లోరిన్ యూజెస్, అవి 3 అయితే అండర్లైన్ చేయించాయి, గుర్తుపెట్టుకోండి. అవి A6లో 2 మార్క్స్కి అడిగేటువంటి గ్యారంటీ క్వశ్చన్సే. అవి అండర్లైన్ చేయించిన చదివితే సరిపోతుంది. ఇక ఇప్పుడు చెప్పేటువంటి మళ్ళీ ఇదైతే ఏందో ఇది ఇంపార్టెంట్, మళ్ళీ ఇది ఇంటర్లో వస్తుంది. దీని మీద ఇప్పుడు మనకు క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. మీకు కొత్త సబ్జెక్ట్, ఒక కొత్త సముద్రం లాగా చాలా పేర్లు, చాలా ఫార్ములాస్ కొత్తవి వస్తూ ఉంటాయి. కేర్ఫుల్గా వినకపోతే ఇంటర్లో మీరు బైపీసీ తీసుకుంటే మీకు అక్కడ ఏడుపు వస్తుంది. ఇక ఎంపీసీ తీసుకున్నా మీకు ఏడుపు గ్యారంటీ. ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా పెద్ద సబ్జెక్ట్, అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఏమి 10th క్లాస్లో ఉంది కాబట్టి అక్కడ మీరు వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతారు ముందుకు. మళ్ళీ బేసిక్స్ ఏమి చెప్పారు. ఈ పేర్లు అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. పేర్లు ఎలా చెప్పాము దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్తో నేర్చుకుంటే మీకు ఆ నేమ్స్ ఈజీ అయిపోతుంది. మీరు వినలేదనుకోండి, ఆ నేమ్స్ అంత పెద్ద తలనొప్పిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పేర్లు వస్తాయి, కొత్త పేర్లు చాలా వస్తాయి కాబట్టి. సరే, ఇక్కడ మీకు ఒక చిన్న టాపిక్ ఫస్ట్ మనం మాట్లాడుతున్నాను, క్యాటనేషన్. సో క్యాటనేషన్ ఆల్రెడీ నిన్న కూడా నేను చెప్పాను. క్యాటనేషన్ అని కార్బన్కి ఎక్కువ ఉంటుంది. 14th గ్రూప్లో ఉన్న కార్బన్కి క్యాటనేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. మిగతా కింద ఉన్న ఎలిమెంట్స్కి క్యాటనేషన్ తక్కువ ఉంటుంది. వాట్ ఈజ్ క్యాటనేషన్? క్యాటనేషన్ అంటే సో టు ఫార్మ్ ఏ లాంగ్ చైన్స్ విత్ ఇట్ ఓన్ ఆటమ్స్. అంటే కార్బను మీకు ఇలా లాంగ్ చైన్, నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇలా ఒక లాంగ్ చైన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలా ఫామ్ అయ్యేటువంటి ఈ నేచర్నే మనం ఏమంటామంటే క్యాటనేషన్ అంటాం. ఇంకా ఇటువైపు ఎన్నో కార్బన్స్ ఉంటాయి, ఇటు కూడా ఎన్నో కార్బన్స్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ లాంగ్ చైన్ మాలిక్యూల్స్ ఫామ్ చేసే నేచరే క్యాటనేషన్. ఓకే, ఇలా సిలికాన్ ఫామ్ చేయదా, ఇంకా వేరే ఫామ్ చేయవా, వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా అవి ఫామ్ చేయవా అంటే చేస్తాయి, కానీ కార్బన్ చేసినంతగా చేయవు. కార్బన్ చేసినంత లాంగ్ చైన్స్ ఫామ్ చేయవు. లాంగ్ చైన్ అంటే అది కూడా ఒక మాలిక్యులే, బట్ ఇలా నంబర్ ఆఫ్ కార్బన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అలా నంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువ ఉన్న దీన్ని మనం లాంగ్ చైన్ అంటాం సింపుల్గా. ఇలాంటి లాంగ్ చైన్ ఫార్మ్స్ ఓన్ ఆటమ్స్తో ఫామ్ అవ్వడం. మళ్ళీ వేరే ఆటమ్స్ ఉండొద్దు అంటే బాండింగ్ వాటి మధ్యలో వాటికి మళ్ళీ వేరే ఆటమ్స్ ఉండొద్దు. ఎక్కడైనా ఉండొచ్చు, బట్ వాటి మధ్యలో ఉండొద్దు. వీటి మధ్యలోనే కార్బన్తోనే ఇలా లాంగ్ చైన్ ఫామ్ అయితే ఆ నేచరే క్యాటనేషన్. ఈ క్యాటనేషన్ పవర్ అనేది కార్బన్కే అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది అమాంగ్ ద ఆల్ ఎలిమెంట్స్. సిలికాన్ కొంచెం తక్కువ ఉంటుంది, కార్బన్కు ఉన్నంత ఉండదు. సో ఈ క్యాటనేషన్ పవర్ వల్లనే ఇది ఒక వర్సటైల్ నేచర్ కూడా. కార్బన్ వర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్ అన్నాం కదా, ఎందుకు అంటే దానికి క్యాటనేషన్ పవర్ ఎక్కువ ఉంది. అందుకే అన్ని మాలిక్యూల్స్లలో ఉంది. అన్ని లివింగ్ బాడీస్లలో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కార్బన్ మాలిక్యూల్సే. ఓకే, కొన్ని ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. మనం తీసుకునే మెడిసిన్స్, మనం తీసుకునే ఫుడ్, ప్లాంట్స్లో, యానిమల్స్లో, మీకు ఓషన్ లోపల ఉండేటువంటి డిఫరెంట్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు? ఆర్గానిక్ మెటీరియల్ కిందకే చెప్పుకోవచ్చు, ఆర్గానిక్ కాంపౌండ్స్కే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దానికి క్యాటనేషన్ ఎక్కువ ఉంది, అందుకే అది ఒక వర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్. ఇక నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాము. ఇది 4 మార్క్స్కి అడగవచ్చు, 6 మార్క్స్ కూడా అడగవచ్చు. దీన్ని నేను ఇక్కడే స్టార్ట్ చేయట్లేదు, నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోయాను, ఎందుకంటే ప్లేస్ సరిపోదు కాబట్టి. దాంట్లో ఒక టాపిక్ ఏంటంటే హైడ్రోకార్బన్స్. మంచిగా వినండి. మళ్ళీ మీకు ఇంటర్లో మాత్రము ఇక్కడ మీరు 10th క్లాస్లో మంచిగా ఉంటే మీకు ఇంటర్లో ఎలా అనిపిస్తుంది అంటే ఎంత ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నా కూడా, ఎంత లెంత్ చాప్టర్, పెద్ద చాప్టర్ అయినా కూడా
మీకు అక్కడ చదువుతా అంటే చదువుతుంది. అబ్బా మంచి బాగుంది, మంచిగా ఈజీగా ఉంది, ఇంకా ఇంకా చదవాలి అన్నంతగా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదు వినలేదు సరిగా, ఇక మీకు ఏడుపు ఒకటే, ఇక అంత చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ, అందుకే మంచిగా వినండి. హైడ్రోకార్బన్స్ ఆల్రెడీ మీకు నేమ్లోనే కనిపిస్తుంది ఏమని, హైడ్రోజను అండ్ కార్బన్. ఈ రెండిటితోనే మనం ఇప్పుడు వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతున్నాము. హైడ్రోకార్బన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ two type of హైడ్రోకార్బన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్, సెకండ్ వన్ ఏంటంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్కు ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడగొచ్చు. హైడ్రోకార్బన్ డోంట్ రాయొద్దు, చెప్పేది వినాలి, అది అక్కడే సేవ్ అవుతుంది, మీరు తర్వాత రాసుకోవచ్చు. హౌ మెనీ టైప్స్ అని అడగొచ్చు. హైడ్రోకార్బన్స్ ఎన్ని టైప్స్, వాటికి ఎగ్జాంపుల్స్ రాయండి అని అడగవచ్చు. ఓకే, లేదంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్కు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అని అడగవచ్చు, ఎట్లయినా అడగవచ్చు. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే ఏదో కాదు, చెప్తే అంత ఈజీగానే, మంచిగా వింటే ఈజీగానే ఉంటుంది, హార్డ్ ఏమి ఉండదు. హార్డ్ ఉంటుందట అని చెప్పేసి ఆ మైండ్తో వినకండి, ఈజీగానే ఉంటుంది, ఏమంతా హార్డ్ ఏమి ఉండదు వెంటనే. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే మీనింగ్ ఏంటంటే కార్బన్ అన్ని సింగిల్ బాండ్తో ఉంటే, బిట్వీన్ కార్బన్ ఆటమ్స్ దెర్ ఈజ్ ఓన్లీ సింగిల్ బాండ్. అంటే మీ కార్బన్ మధ్యలో ఇలా ఓన్లీ సింగిల్ బాండే ఉంటే, ఎన్ని కార్బన్స్ అయినా ఉండనివ్వండి, 1 2 3 10 అవసరం లేదు మీకు. కార్బన్ మధ్యలో ఇలా సింగిల్ బాండే ఉంటే మీరు వాటిని సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఇంకో రకంగా కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఎలా, ఇఫ్ కార్బన్ ఈజ్ అండర్గో sp3 హైబ్రిడైజేషన్ దెన్ దట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఆల్రెడీ sp3 హైబ్రిడేషన్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఓన్లీ సింగిల్ బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే కార్బన్ దానికి ఉన్న వ్యాలెన్స్ ఎంత, 4, అంటే 4 బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది. ఈ 4 బాండ్స్లో అన్ని సింగిల్ బాండ్సే ఉంటే అప్పుడు అది సాచురేషన్ అయింది అన్నట్టు. సాచురేషన్ అంటే ఏంటి, సింగిల్ బాండ్. సాచురేషన్ అంటే మీనింగ్ ఏంటి, సాచురేటెడ్ ఆర్ సాచురేషన్ అంటే ఏంటిది, ఫుల్ఫిల్ అవ్వడం. సమ్ ఎగ్జాంపుల్, నీకు 10 రూపీస్ కావాలి, మీ నాన్నని అడుగుతూనే 10 రూపీస్ ఇచ్చిండు, యు ఆర్ సాచురేటెడ్. అర్థమైందా, నీకు ఏదైతే కావాలనుకున్నావో అది నీకు వస్తే దాన్ని సాచురేషన్ అంటాం. అంటే నీకు ఓకే సాటిస్ఫైడ్ అవుతున్నావు కాబట్టి ఆ కండిషన్ మనం సాచురేషన్ అంటాం. ఓకే, సాచురేషన్ అంటే దీని వ్యాలెన్సీ కంప్లీట్గా ఫుల్ఫిల్ అయితే, ఇక్కడ మీరు అనుకోవద్దు సార్ కార్బన్కి ఒకటే బాండ్ ఉన్నది ఏంటి అని, ఇంకా 3 బాండ్స్ వేరే ఉంటాయి. ఏముంటాయి మిగతా 3 బాండ్స్, హైడ్రోజన్స్ ఉంటాయి. మన టాపికే కార్బన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకేం రావాలి, ఇక్కడ హైడ్రోజన్స్ రావాలి. సో ఇక్కడ మిగతావి ఏముంటాయి అంటే హైడ్రోజన్స్ ఉంటాయి. మనం ఇలానే డైరెక్ట్గా ఎందుకు పెట్టుకుంటూ పోతున్నానంటే మీకు ఒకటి ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు అంటే కార్బన్కు 4 బాండ్స్ ఉంటాయి. కార్బన్ ఎప్పుడు రాసినా ఈ చాప్టర్లో మనం 4 బాండ్స్ చూపించాలి. ఏంటిది అది, 1 2 3 4. ఈ బాండ్ బాగా వినండి, ఈ బాండ్ ఈ కార్బన్కు అండ్ ఈ కార్బన్కు రెండింటికి సంబంధించిన బాండ్. సో ఫస్ట్ బాండ్, సెకండ్ బాండ్, థర్డ్ బాండ్, ఫోర్త్ బాండ్. మళ్ళీ ఫస్ట్ బాండ్, సెకండ్ బాండ్, థర్డ్ బాండ్, ఫోర్త్ బాండ్. కార్బన్ టెట్రా valency is fulfilled, that's why it is the saturated hydrocarbon. Between the carbon atoms, if there is only single bond, then that molecules are example for saturated hydrocarbons. In saturated hydrocarbon, in every carbon undergo sp3 hybridization. ఎందుకు, అన్ని కార్బన్ సింగిల్ బాండ్ ఉంటాయి కాబట్టి. సో అన్నిటికీ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి అన్ని కార్బన్స్ మీకు ఇక్కడ sp3 హైబ్రిడేషన్లోనే ఉన్నాయని అర్థం. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాము. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. మనం రాసేవి
మనకు అడిగేవి అయితే మనకు బుక్లో ఉన్నవి మనకు 10 వరకు చదువుకుంటాం, కానీ ఎగ్జామ్లో అయితే ఒక 6-7 వరకు అయితే అడగవచ్చు. 6-7 వరకు అడగవచ్చు. నేమ్స్ అయితే 10 వరకు గుర్తుపెట్టుకుంటే మంచిది. అండ్ ఆ ఎగ్జాంపుల్స్లో ఆ 10 వరకు ప్రతిదీ కూడా మీరు నేమ్స్ రాయాల్సి ఉంటుంది. నేను ఆ 10 సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి ఒక 2-3, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. వాటిలో ఒక్కొక్క దానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తాను. మిగతావి మీరు రాయాలి. మీరే రాయాలంటే ఫస్ట్ చెప్పేటి మంచిగా వినాలి. సాచురేటెడ్ హైడ్రోకార్బన్కి ఒక జనరల్ ఫార్ములా ఉంటుంది. ఏంటా జనరల్ ఫార్ములా అంటే CnH2n+2. ఈ ఫార్ములా వచ్చిందంటే నాకు ఏమవుతుంది సార్, లెక్కలు మ్యాథ్స్లు అంటే మన వల్ల కాదు, అది నాకు అవసరం లేదు అని ఏమంటే మీ మైండ్ అట్లా పెట్టకండి. ఇక్కడ ఏమి ఫార్ములా అంటే మీరు చేసేది ఏమీ లేదు, జస్ట్ అడిషన్ మల్టిప్లికేషన్, ఇంకేం లేదు. ఈ ఫార్ములా కూడా మనల్ని క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటాడు. CnH2n+2 అనే ఈ ఫార్ములా మీకు సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సంబంధించిన జనరల్ ఫార్ములా. ఈ ఫార్ములాతో ఇప్పుడు నేను ఒక 3-4 అలా రాస్తాను, ప్రతిదానికి ఒక 3-4 రాస్తాను, వాటికి నేమ్స్ కూడా ఇస్తాను. మీరు అప్పుడు వాటికి రాయడం నేర్చుకోండి. ఇక్కడ ఇది సరిపోదు, నేను మంచిగా ఫేర్గా రాస్తాను. అయితే ఈ ఎగ్జాంపుల్స్ 10 వరకు ఉంటాయి అంటున్నాను కదా, ఈ 10 వరకు ఉన్న ఈ ఎగ్జాంపుల్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఏంటో ఇప్పుడు నేను రాస్తున్నాను. ఇవి బాగా తప్పదిగా బట్టినట్టుగానే మైండ్లో సేవ్ చేయాల్సిందే. ఒక 10 పేర్లు, కొత్త పేర్లు మీరు మైండ్లో సేవ్ చేయాలి. చిన్నగానే ఉంటాయి, పెద్ద ఏం కాదు. 1 కార్బన్ కనుక ఉంటే మనము దాన్ని మీత్ అంటాము. ఇది పలకడం మీరు నేర్చుకోవాలి, ఎందుకంటే సరిగా మీరు వినలే అనుకోండి, నేను లేనప్పుడు దాన్ని మెత్ అని చదవచ్చు. మెత్ కాదు, మీత్ అని చదవాలి. దాన్ని ఏమని చదవాలి? నేను అన్న తర్వాత మీరు కూడా అనండి. తర్వాత ఇఫ్ 2 కార్బన్స్ కనుక ఉంటే దాన్ని మనం ఈథ్ అంటాం. 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అనండి అందరు. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అంటారు. బట్ అని చదవకండి, బ్యూట్. అది 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అంటారు. ఆ విలేకరు రాస్తూనే ఉన్నాడు అప్పుడే. రాయక్ కొంచెం. C5 కార్బన్స్ ఉంటే ఏమంటారంటే పెంట్ అంటారు. 6 కార్బన్స్ ఉంటే హెగ్జ్. 7 కార్బన్స్ ఉంటే హెప్ట్ అంటారు. కనీసం ఇక్కడి వరకు అయినా మీరు నేర్చుకోవాలి. మిగతావి ఎగ్జాంపుల్స్ అడగకపోవచ్చు, కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే పార్ట్ బిలో ఏదైనా అడగవచ్చు. 8 కార్బన్స్ ఉంటే ఆక్ట్ అంటాము. 9 కార్బన్స్ ఉంటే నాన్. 10 కార్బన్స్ ఉంటే డెక్. మీరు అనండి. ఈ 10 నేమ్స్తోనే సాచురేటెడ్ హైడ్రోకార్బన్లో 10 ఎగ్జాంపుల్స్ రాస్తాం, వాటి 10 నేమ్స్ ఇస్తాం. అన్సాచురేటెడ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ 10+10 టోటల్గా ఒక 30 నేమ్స్ ఉంటాయి. ఈ 30 నేమ్స్తో మళ్ళీ మనం ఇంకొక టాపిక్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువైపోతాయి. అంటే మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అంటున్నాం కదా. సో వీటితోనే మనం మిగతా ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా వాటన్నిటికీ నేమ్స్ ఇస్తూ ఉంటాం. ఓకే, సరే. ఇప్పుడు నేను సాచురేటెడ్ హైడ్రోకార్బన్లో ఉన్న జనరల్ ఫార్ములా మళ్ళీ రాస్తున్నాను. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, వాటికి నేమ్ కూడా చెప్తాను, వాటిని ఎట్లా నేమింగ్ ఇవ్వాలి, ఆ ఫార్ములా ఏంటిదో, క్వశ్చన్స్ కూడా ఎలా అడుగుతాడో కూడా ఇప్పుడే చెప్పుకుంటా. మళ్ళీ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో ఈ చాప్టర్లో నేను మళ్ళీ చెప్పడానికి ఛాయిస్ లేదు. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో కూడా ఇప్పుడే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మళ్ళీ ఇక అడగొద్దు. సరే, ఇఫ్ n=1 ఒకటే కార్బన్ ఉంటే, అంటే ఇక్కడ n=1 అంటే ఇక్కడ n అంటే మీనింగ్ ఏంటిది అంటే 1 2 3 4 5 ఇక్కడ చెప్పాం కదా. సో ఈ నెంబరింగే ఇక్కడ n అన్నట్టు. n=1 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఒకవేళ 1 కార్బనే ఉంటే అని అర్థం.
సరే ఇప్పుడు దీంట్లో రాస్తున్నారు నేను n = 1 అయితే సి రాశాను, n ప్లేస్లో ఇప్పుడు ఏం రాయాలి 1. ఫార్ములా చూసి భయపడకండి, చాలా సింపుల్గా ఉంటుంది, మంచిగా వినండి. ఇది సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సంబంధించిన ఫార్ములా. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ సాచురేటెడ్ హైడ్రోకార్బన్కి ఉన్న జనరల్ నేమ్ ఏంటిదంటే ఊకే సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని అనం మనం యాక్చువల్గా. మరి ఏమంటాం, వీటికి మనం పెట్టేటువంటి ఒక మెయిన్ నేమ్ ఏంటిదంటే ఆల్కేన్స్. ఏమంటారు? ఆల్కేన్స్లో మీకు సరే ఇక్కడే మరి పనిలో పని వీటికి కూడా చెప్తాను. దాని ఆల్కేన్స్ అన్నాము. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మళ్ళీ మీకు 2 టైప్స్ అని చెప్పాను కదా. ఈ 2 టైప్స్లో దాంట్లో ఒక టైప్ ఏంటిదంటే ఆల్కీన్స్. థర్డ్ వన్ ఏంటిదంటే ఆల్కైన్స్. మీకు ఈ మూడిట్లో ఉన్న ఒక సిమిలారిటీ ఏంటిది, ఈ మూడిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి తెలుసా? ఈ మూడిట్లో ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటిదంటే ఏ ఆల్కేన్, ఈ ఆల్కీన్, వై ఆల్కైన్, ఏన్ ఈన్ ఐన్. అన్నిట్లో ఆల్క్ అనేది కామన్. ఆల్క్ అనేది అన్నిట్లో కామన్గా ఉంది. ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. ఆల్క్ కామన్గా ఉంది. మీకు మారింది ఏ, ఈ, వై, ఇవే మాత్రమే మారాయి. పనిలో పనిగా నేను ఇక్కడే ఏం చేస్తున్నానంటే ఫార్ములా కూడా రాస్తున్నాను. ఆల్కీన్స్కున్న మరి జనరల్ ఫార్ములా ఏంటి అంటే CnH2n. CnH2n. మరి ఇక్కడ ఆల్కేన్స్ లేదంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పాను. ఏమని చెప్పాను? బిట్వీన్ ఎనీ 2 కార్బన్ ఆటమ్స్ దెర్ ఈజ్ ఓన్లీ సింగిల్ బాండ్. అలా ఉంటే మీరు దాన్ని ఆల్కేన్స్ అనుకోవాలి. ఏమనుకోవాలి? ఆల్కేన్స్. ఎప్పుడు అనుకోవాలి? కార్బన్ ఆటమ్స్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే, sp3 హైబ్రిడేషన్ ఉంటే అది కూడా అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ వీటిని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ దెర్ ఈజ్ ఏ డబుల్ బాండ్. అలా ఉంటే మనం వాటిని ఆల్కీన్స్ అంటాం. అంటే మీకు తెలిసిపోయిందిగా దీంట్లో ఉన్న ఈ 2 కార్బన్ ఆటమ్స్ అండర్గో sp2 హైబ్రిడైజేషన్. ఫార్ములా CnH2n అనే ఫార్ములా ఉంది. సో ఇప్పుడు ఆల్కైన్స్లో మనం ఏం చెప్తామంటే బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ దెర్ ఇస్ ఎ ట్రిపుల్ బాండ్. దెన్ ఇలా ఉంది అంటే దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్కైన్. ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్, అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఆల్కేన్ అంటాము. సో ఇక్కడ ఉండే హైబ్రిడేషన్ ఏంటో మీకు తెలిసిక sp హైబ్రిడైజేషన్. దీనికి ఉన్న జనరల్ ఫార్ములా ఏంటిదంటే CnH2n -2 +2 దేనికి? ఆల్కేన్స్కి. ఏది లేదు, ఓన్లీ 2n దేనికి ఉంది? ఆల్కీన్స్కి. సో 2n -2 దేనికి ఉంది అంటే ఆల్కైన్స్కి ఉంది. మరోసారి హైడ్రోకార్బన్స్ 2 టైప్స్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్కి మనం పెట్టిన అసలైన నేము ఆల్కేన్స్. ఆల్కేన్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే వేటిని ఆల్కేన్స్ అనాలి అంటే కార్బన్ మధ్యలో మీకు సింగిల్ బాండ్ కనిపించింది అంటే అవి ఆల్కేన్స్. సింగిల్ బాండ్ ఉంది అని మనకు తెలవాలి అంటే ఫార్ములా రాస్తాం, తెలిసిపోతుంది. అయితే దాంట్లో ఉండే హైబ్రిడేషన్ sp3. మీకు ఇలా ఇస్తే సింగిల్ బాండ్ కనిపించింది ఏమంటే చెప్పొచ్చు. ఇలా ఇవ్వకోకుండా సమ్ ఎగ్జాంపుల్ C3H8 అనే ఒక ఫార్ములా ఇచ్చాడు అనుకో, 3 కార్బన్స్ ఉన్నాయి, 8 హైడ్రోజన్స్ ఉన్నాయి, కానీ ఈ 3 కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా మనం రాస్తే, ఎక్స్పాండ్ చేసి రాస్తే తెలియదు. మరి అది ఏ ఫార్ములా బేస్ చేసుకొని ఉన్నది? సింగిల్ బాండ్తో రాయాలా, డబుల్ బాండ్తో ఫార్ములా బేస్ చేసుకొని రాయాలా, ట్రిపుల్ బాండ్తో రాయాలా అనేది ఇప్పుడు మీకు నేర్పుతాను. అది రాయకోకుండా కూడా అంటే ఇలా రాయకోకుండా ఈ ఫార్ములా చూసి చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. అది ఆల్కేనో
ఆల్కీనో ఆల్కైనో చెప్పొచ్చు, ఫార్ములా చూసి కూడా చెప్పొచ్చు. అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఎలా అడుగుతాడో ఇప్పుడు కొన్ని మనం ప్రాక్టీస్ చేద్దాము. మనం ఇప్పుడు ఆల్కేన్స్లో ఉన్నాం. ఫార్ములా రాశాను CnH2n+2, n వాల్యూస్ 1 2 3 4 10 వరకు తీసుకుంటాం. n = 1, Cn, n అంటే 1 తీసుకున్నాను. తర్వాత ఏంటి, హెచ్ ఉంది. తర్వాత 2n, 2n అంటే ఏంటి, 2 × n, n వాల్యూ 1 కదా. తర్వాత ఏముంది ప్లస్, తర్వాత ఏముంది 2. C1 అంటే ఒకటే కార్బన్ ఉందంట, ఒకటే కార్బన్ రాయకుండా ఏం కాదు, ఎలాగో ఒక కార్బన్ రాసాం కాబట్టి 2 × 1 2, 2 + 2 4. అంటే మీకు ఇప్పుడు CH4 అనే ఒక ఫార్ములా ఇస్తాడు. ఈ ఫార్ములా ఇచ్చి ఇది ఆల్కేనా ఆల్కీనా ఆల్కైనా అని అంటాడు. మీరు ఇది చూడగానే ఏం చేయాలి, కార్బన్కి ఒక టెట్రా వ్యాలెన్సీ ఉందని మర్చిపోవద్దు. కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయి. ఈ 4 బాండ్స్ చూపించుకోవాలి. చూపించుకున్న తర్వాత ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇలా 4 హైడ్రోజన్స్ రాస్తే మీకు ఎక్కడ కూడా డబుల్ బాండ్ రావట్లేదు, అన్ని సింగిల్ బాండ్సే వచ్చాయి. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్కేన్. మరి దీని నేమ్ ఏంటి, ఇప్పుడే మనం కొన్ని రాసాం. ఏమని రాసాము అంటే 1 కార్బన్ ఉంటే మీత్ అని, ఈత్ ప్రోప్ ఇలా రాసాం. ఒకటే కార్బన్ ఉంది కదా దీంట్లో, ఇప్పుడు 1 కార్బన్ ఉంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి, మీత్ అనాలి. కానీ యాక్చువల్గా ఇది మీత్ అంటే సరిపోదు. ఇది దేనికి ఎగ్జాంపుల్ తెలుసా, ఇప్పుడు మనం దేని ఎగ్జాంపుల్లో ఉన్నాము తెలుసా, ఆల్కేన్స్ ఎగ్జాంపుల్లో ఉన్నాం. అదే ఆల్కేన్ ఫార్ములా అనే రాశాను. ఆల్కేన్స్ లో ఉండే కామన్ ఏంటి, ANE, సారీ కామన్ కాదు, డిఫరెంట్. దీంట్లో ఉన్న స్పెసిఫిక్ సఫిక్స్ ఏంటి అంటే ANE. ఆల్క్ అంటే ఏంటిదంటే, ఆల్క్ అంటే ఇప్పుడు అన్నం చూసారా, మీత్ నుంచి డెక్ వరకు అన్నం కదా, ఇక వీటన్నిటినే మనం ఆల్క్ అంటాం. వీటినే ఆల్క్ అంటాం. ఇప్పుడు ఈ ఆల్క్ పక్కకు ఏం పెట్టుకోవాలి, ANE పెట్టాలి. మరి ఇది ఏ ఆల్క్తో ఉంది అంటే 1 కార్బన్తో ఉంది. 1 కార్బన్తో ఉంటే ఏమనాలి మరి, మీత్ అనాలి. మీత్ పక్కకు ఏం యాడ్ చేయాలంటే ANE యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే దీని పేరు ఇప్పుడు ఏమైపోయినట్టుగా, మీథేన్. ఏం పేరు, ఎందుకు మీథేన్ అన్నామంటే 1 కార్బన్ ఉంది కాబట్టి మీత్ అన్నాం. సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏన్ అనేది రావాలి. డబుల్ బాండ్ ఉంటే ఏం రావాలో చెప్పాను నేను, ఈన్. డబుల్ బాండ్ ఉన్న వాటికి ఏం రావాలి, ఈన్. ట్రిపుల్ బాండ్ ఉన్న వాటికి ఏం రావాలి, ఐన్, ఆల్కైన్ అని రావాలి. ఆల్కేన్స్ లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. n = 3. n = 3 అయితే ఫార్ములా ఏంటి చెప్పండి, CnH2n+2. సో Cn కాబట్టి ఏం చేయాలి, n వాల్యూలు ఏం రాసుకోవాలి, 3, C3H2 మళ్ళీ n వాల్యూ ఏం రాయాలి, 3 + 2. ఇదేమేమి చెప్పండి, C3, 2 × 3 6 + 2 8, C3H8. సో 2 నేను చెప్పలేదు, మీరు రాయండి. ఎగ్జాంపుల్ 2 మీకు చెప్పలేదు, మీరు రాయండి. ఇప్పుడు దీన్ని రాస్తే చూడండి ఒకసారి, మీకు ఫార్ములా ఇచ్చైనా అడగవచ్చు, ఇంకేదైనా ఇచ్చి అడగవచ్చు. ఎలా అడుగుతాడో దీని మీద ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ దీనికి నేమ్ రాద్దాం. 3 కార్బన్స్ ఉంటే ఏమని రాసుకున్నాం తెలుసా, ప్రోప్. 3 కార్బన్స్ ఉంటే దేనికి ఎగ్జాంపుల్, ప్రోపు అన్నాము. మరి ఇది ఆల్కేన్ సంబంధించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రోప్ ప్లస్ ఏన్, లాస్ట్కి ఏం కలపాలి, ఏన్ కలపాలి. అప్పుడు ఇది ఏమైపోతుంది, ప్రోపేన్. మీకు అర్థమవడం కోసం ఇలా రాశారు, డైరెక్ట్ ప్రోపేన్ అని రాస్తారా, అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం, నిజంగా దీంట్లో అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయా. ఒక్కసారి దీని స్ట్రక్చర్ రాస్తే మీకు క్లియర్గా వస్తుంది. చూడండి, 3 కార్బన్స్ ఉన్నాయి. మీరు 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఏదైనా ఆల్కీన్ అయినా ఫస్ట్ మీరు ఒక ఫార్ములా ఇలా ఇస్తే ఏం చేయాలంటే కార్బన్ మధ్యలో అట్లీస్ట్ సింగిల్ బాండ్తో 3 కార్బన్స్ రాయాలి. తర్వాత 4 వ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి 1 2 3 4, 1 ఆల్రెడీ 2, ఇక్కడ 2 బాండ్స్ ఈ కార్బన్కి వచ్చేసాయి, 3 4, 1 ఒక బాండ్ ఉంది, సెకండ్ బాండ్, థర్డ్ బాండ్, ఫోర్త్ బాండ్.
ఏం పెట్టాలి మరి ఇక్కడ మీరు ఈ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇక్కడ అవుతున్నాయో లేదో పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 అన్ని కార్బన్స్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంది. 8 హైడ్రోజన్స్ కూడా కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఇది దేనికి ఎగ్జాంపుల్? ఆల్కేన్కి ఎగ్జాంపుల్. మీరు కోర్స్ మన ఆల్కేన్ ఫార్ములా యూజ్ చేస్తేనే వచ్చింది అనుకోండి, మీకు ఈ స్ట్రక్చర్ ఇచ్చి దీని ఫార్ములా అడగచ్చు, లేదంటే ఈ స్ట్రక్చర్ ఇచ్చి దీని నేమ్ అడగచ్చు, ఈ స్ట్రక్చర్ ఇచ్చి మీకు దీని జనరల్ ఫార్ములా రాయండి అనొచ్చు. ఈ స్ట్రక్చర్ ఇవ్వగానే మీరు ఏమనుకోవాలంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి అంటే ఇది ఆల్కేన్. ఆల్కేన్ జనరల్ ఫార్ములా CnH2n+2. ఈ స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ అడుగుతాడు. ప్రోపేన్ 3 కార్బన్స్ ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ ఇచ్చి ఫార్ములా రాయమంటాడు. అంటే ఇవన్నీ కలిపి రాయడమే C3H8. ఓకే, సో నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ రాయమనడము, స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ రాయమనడము, లేదంటే స్ట్రక్చర్ ఇచ్చి జనరల్ ఫార్ములా రాయమనడము, ఇలా స్ట్రక్చర్ ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్ అని అడగడం జరుగుతుంది. ఏ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్? ఆల్కేన్. ఇంకొకటి చెప్తాను, ఇంకొకటి చెప్పేసి నేను C5 4ది మీరే రాయండి. C5 n=5 తీసుకుంటున్నాను. ఏంటి జనరల్ ఫార్ములా? CnH2n+2. సో ఇక్కడ Cn అంటే 5 రాయాలి, H2 ఇంటూ n అంటే 5 + 2. ఏమేమి చెప్పండి? C5 2 × 5 10 + 2 12. వినాలి. ఇప్పుడు దీని నేమ్ రాద్దాం. C5 5 కార్బన్స్ ఉంటే ఏంటో తెలుసా? 5 కార్బన్స్ ఉంటే పెంట్. అయితే ఇది ఏ ఫార్ములా యూజ్ చేసుకొని రాస్తున్నాం? ఆల్కేన్ జనరల్ ఫార్ములా. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటామంటే పెంట్ ప్లస్ ఏన్. పెంట్ అనేది కామన్గా 5 ఉన్న దేనికైనా వస్తుంది. ఆల్కేన్ కాబట్టి ఏన్ అంటే ఏంటి? ఇప్పుడు దీని పేరు పెంటేన్. చూద్దాము ఒకసారి నిజంగానే ఈ సింగిల్ బాండ్తో మనకు వస్తుందా లేదా. 1 2 3 4 5 ఆల్కేన్స్లోనైనా ఆల్కైన్స్లోనైనా నెక్స్ట్ ఉన్న ఇంకా రెండిట్లో కూడా మీరు ఇలా ఒక ఫార్ములా వస్తే స్ట్రక్చర్ రాయాలంటే ఫస్ట్ అట్లీస్ట్ ఒక సింగిల్ బాండ్ పెట్టుకోవాలి. 1 బాండ్ ఉంది ఆల్రెడీ, సెకండ్ బాండ్, థర్డ్ బాండ్, ఫోర్త్ బాండ్. 2 బాండ్స్ ఉన్నాయి ఆల్రెడీ, సెకండ్ బాండ్, థర్డ్ బాండ్. 2 బాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ, థర్డ్ బాండ్, ఫోర్త్ బాండ్. 1 2 3 4 1 2 3 4. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 కింద కూడా 5 10 + 11 + 12. ఎన్ని వచ్చాయి హైడ్రోజన్స్? 12 వచ్చాయి కదా. అంటే మనకి ఇది దేనికి ఎగ్జాంపుల్ అని అర్థమైపోయింది. ఆల్కేన్, సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఆల్కేన్కు ఎగ్జాంపుల్ అని అర్థమైపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఈ స్ట్రక్చర్ ఇచ్చి ఈ స్ట్రక్చర్ నేమ్ రాయమంటాడు. మీరు ఈ స్ట్రక్చర్ ఓన్లీ ఈ స్ట్రక్చర్ ఇస్తే మీరు ఏం చేయాలి? ఎన్ని కార్బన్స్ ఉన్నాయో రాసుకోవాలి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో రాసుకోవాలి. తెలిసిపోయింది. 5 కార్బన్స్ ఉన్నాయి, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 5 ఉంటే ఏమనాలి? పెంట్. అన్ని సింగిల్ బాండ్ ఉంటే ఏమనాలి? ఏన్. సింగిల్ బాండ్ ఉంటే ఏమనాలి? ఏన్. సో నేమ్ అడుగుతాడు, స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ అడుగుతాడు, ఫార్ములా ఇచ్చి కూడా నేమ్ అడగవచ్చు. నేమ్ ఇచ్చి ఫార్ములా రాయమనొచ్చు, ఫార్ములా ఇచ్చి స్ట్రక్చర్ రాయమనొచ్చు, స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ రాయమనొచ్చు, స్ట్రక్చర్ ఇచ్చి ఈ దేనికి ఎగ్జాంపుల్ అని కూడా అడగవచ్చు. దేనికి ఎగ్జాంపుల్? ఆల్కేన్కి ఎగ్జాంపుల్. స్ట్రక్చర్ ఇచ్చి జనరల్ ఫార్ములా రాయమనొచ్చు, లేదంటే మీకు జనరల్గా C4 n=4 అయితే దాని ఫార్ములా ఎలా ఉంటుందో రాయండి అనొచ్చు. అంటే ఇప్పుడు ఏం రాయాలి? Cn అంటే 4, H2n అంటే 2 × 4 + 2, C4 2 + 4 2 × 4 8 + 2 10. సో మీకు n=4 అయితే ఆ ఆల్కేన్ నేమ్ రాయండి అంటాడు. ఏం పేరు? దీని పేరు బ్యూట్ అంటాం. 4 ఉంటే బ్యూట్ అంటాం. ఇది మనం ఈ ఫార్ములా యూజ్ చేసాం కాబట్టి ఆల్కేన్ ఫార్ములా. అంటే దీని పేరేం పేరు? బ్యూటేన్. ఎవరైతే వినట్లేదో ఈ పేర్లు పెరిగిపోతూ ఉంటాయి, ఎక్కువైపోతూ ఉంటుంది, ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. వింటున్నారో వాళ్ళకు మీకు ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీగా వచ్చు. సో
n=4 ఇచ్చి ఫార్ములా రాయమనడం, ఫార్ములా ఇచ్చి స్ట్రక్చర్ రాయమనడం, స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ రాయమనడం, నేమ్ ఇచ్చి ఫార్ములా రాయమనడం, ఏదో ఒకటి మిమ్మల్ని అడగొచ్చు. లేదంటే ఫస్ట్ ఒక ఆల్కేన్స్కి ఒక 2-3 ఎగ్జాంపుల్స్, ఆల్కీన్స్కి ఒక 2 ఎగ్జాంపుల్స్, ఆల్కైన్స్కి ఒక 2 ఎగ్జాంపుల్స్ అడగొచ్చు. నేను ఆల్కైన్స్లో ఆల్కీన్స్లో అండ్ ఆల్కైన్స్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తాను. ఫార్ములా తెలుసు, CnH2n. కంపల్సరీ దీంట్లో మనకు అర్థమైపోయిన విషయం ఏంటంటే బిట్వీన్ 2 కార్బన్స్ దెర్ ఇస్ ఏ డబుల్ బాండ్. అంటే డబుల్ బాండ్ ఫామ్ అవ్వాలి, అది కూడా 2 కార్బన్ మధ్యలో. సింగిల్ కార్బన్ నుండి డబుల్ బాండ్ రాదు. ఎందుకంటే సింగిల్ బాండ్ నుండి ఒకటే కార్బన్ పెట్టేసి మనం డబుల్ బాండ్ రాస్తే ఏమవుతుంది? ఈ డబుల్ బాండ్ ఎవరికి పెట్టాలి? దేనికో దానికి హైడ్రోజన్ పెడదామని అన్నాం అనుకోండి, హైడ్రోజన్ 2 బాండ్స్ ఉండవు కదా. అందుకే కార్బన్కి డబుల్ బాండ్ ఉంటే కంపల్సరీ ఆ డబుల్ బాండ్ ఇంకొక కార్బన్తోనే ఉండాలి. అంటే ఆల్కీన్స్లో ప్రైమరీ మాలిక్యూల్ ఎవరు అంటే కంపల్సరీ 2 ఆటమ్స్ కార్బన్స్ కనబడాల్సిందే. ఒకటే కార్బను ఆల్కీన్స్లో స్టార్టింగ్ ఉండదు. అంటే ఒకటే కార్బన్ ఉంటే ఏమన్నాం తెలుసా? మీత్ అన్నాం. ఈన్ అనేది ఇక్కడ రాదు. మీథేన్ ఆల్కేన్లో వచ్చింది, మీథీన్ అనేది ఆల్కీన్స్లో పాసిబుల్ అవ్వదు. ఎందుకు? అసలు డబుల్ బాండ్ ఉండాలి, అది కూడా 2 కార్బన్స్ మధ్యలో ఉండాలి. 2 కార్బన్స్ ఉండాలంటే కంపల్సరీ ఇప్పుడు n ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? 2 నుంచే స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? Cn అంటే C2H2n అంటే 2 × 2 = ఏమైంది? C2H4. ఇప్పుడు దీని స్ట్రక్చర్ రాయమంటే కనీసం 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 2 కార్బన్స్ తీసుకోవాలి, అట్లీస్ట్ ఒక బాండ్ పెట్టుకోవాలి. మీకు ఇది ఎప్పుడు అంటే ఓన్లీ ఇది ఇచ్చి స్ట్రక్చర్ రాయమంటే, ఈ ఫార్ములా ఇచ్చాడు, స్ట్రక్చర్ రాయమన్నాడు, ఇది మీకు గుర్తు రావట్లేదు. ఆల్కేనా, ఆల్కీనా, ఆల్కైనా, డబుల్ బాండ్ ఉంటుందా, సింగిల్ బాండ్ ఉంటుందా, ట్రిపుల్ బాండ్ ఉంటుందా మీకు తెలియదు. ఎలా చెక్ చేసుకోవాలంటే 2 కార్బన్స్ పెట్టి కట్ని అట్లీస్ట్ సింగిల్ బాండ్ పెట్టాలి. ఇక మిగతా 4 బాండ్స్ కార్బన్ టెట్రా వ్యాలెన్స్ మీకు తెలుసు. 1 2 3 4 1 2 3 4. ఓకే, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. దీనికి ఒకటి పెడదాము, దీనికి ఒకటి పెడదాము. దీనికి 2 ఇచ్చేసాను, దీనికి ఒకటి, దీనికి ఒకటి, 2 ఇచ్చేసాను, 4 అయిపోయాయి. మరి ఇక్కడ ఏం పెట్టాలి? ఇప్పుడు ఏం పెట్టాలో మనకు హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఈ బాండ్ తీసేసి ఈ బాండ్ని ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏంటంటే 1 2 3 4 ఇక్కడే ఉంటే ఏమని చెప్పాను? హైడ్రోజన్స్ 4 ఉన్నాయి, ఆ 4 అయిపోయినాయి. కానీ ఇంకా హైడ్రోజన్స్ పెట్టడానికి లేదు కాబట్టి మనం రాసిన స్ట్రక్చర్ రాంగ్. మరి ఏం రాయాలి? ఆ స్ట్రక్చర్ అలా రాయకోకుండా సింగిల్ బాండ్తో మనం రాయలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి? నెక్స్ట్ ఆ బాండ్ తీసేసి డబుల్ బాండ్ పెట్టాలి. ఇప్పుడు చూడండి 1 2 3 4 1 2 3 4 4 బాండ్స్ వచ్చాయి కార్బన్కి. హైడ్రోజన్కి 1 బాండే వచ్చింది. 4 హైడ్రోజన్స్కు 4 హైడ్రోజన్స్ వచ్చేసాయి. అంటే ఇప్పుడు కార్బన్ మధ్యలో డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్? ఆల్కీన్కి ఎగ్జాంపుల్. ఓన్లీ ఫార్ములా ఇచ్చినప్పుడు మీరు అది దే పేరు చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 కార్బన్స్ ఉంటే ఏమనాలో నేమ్ గుర్తుందా? ఈత్. 2 కార్బన్స్ ఉంటే ఏమనాలి? ఈత్ అనాలి. ఒకసారి నేను మళ్ళీ రాస్తాను. C1 అంటే మీత్, C2 అంటే ఈత్, C3 అంటే ప్రోప్, C4 ఉంటే బ్యూట్, C5 అయితే పెంట్, C6 అయితే హెగ్జ్. ఒక 6-7 గుర్తుపెట్టుకోండి కనీసం. ఓకే, ఇప్పుడు 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమనాలి తెలుసా? ఈత్. ఏమనాలి దీని పేరు? ఈత్. ఇక్కడికి ఈత్. మరి ఇది దే ఫార్ములా నుంచి రాసినాము, ఆల్కీన్ నుంచి రాసినాం కాబట్టి ఆల్కీన్స్ లో ఏం యాడ్ చేయాలి? లాస్ట్ కు E యాడ్ చేయాలి. ఇంతకుముందు వాటికి ఏం యాడ్ చేసినాం? ANE. ఆల్కేన్, మీథేన్, ఈథేన్ అన్నాము, ప్రోపేన్ అన్నాము, బ్యూటేన్ అన్నాము, పెంటేన్ అన్నాము. ఇక్కడ మాత్రం ఈథేన్ కాదు, ఈథీన్. ఏం పేరు? దీనికి ఒక కామన్ నేమ్ ఉంది. కామన్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. ఇదే బాగా ఫేమస్ కాబట్టి ఇథిలిన్. పాలిథీన్ బ్యాగ్ అంటాం కదా, పాలిథీన్ కవర్లు అంటాం కదా, పాలిథీన్ కవర్లు అని మనం ఏదైతే క్యారీ బ్యాగులు అంటున్నామో దాంట్లో ఉన్నది పాలిథీన్. సో ఈ బాటిల్స్ కూడా ఏం బాటిల్స్? పెట్ బాటిల్స్. సరే, పెట్ బాటిల్ కాదు, PET. కోడ్ నెంబర్ 1 ఏంటి తెలుసా? PET.
ప్లాస్టిక్ కోడ్ నెంబర్ 1 ఏంటిది? పీఈటీ, పాలీఇథిలిన్ టెరిఫ్థాలేట్. పాలీఇథిలిన్ టెరిఫ్థాలేట్. సో దాంట్లో ఉన్న ఇథిలిను ఈ ఇథిలినే. నంబర్ ఆఫ్ ఇథిలిన్స్ ఎక్కువ ఉంటే ఏమంటాం? పాలీ అంటాం. ఓకే, సరే ఇదేమో పీపీ బాటిల్, పాలీ ప్రొపిలిన్ బాటిల్ ఇది. సరే ఓకే, అది పక్క పెట్టేస్తాను. ఇథిలిన్ కామన్ నేము ఈథిన్, ఐయుపిఎస్సి నేమ్. ఐయుపిఎస్సి నేమ్ అంటారు వీటిని. ఇప్పుడు మనం రాసే పేర్లన్నీ ఐయుపిఎస్సి నేమ్స్ అంటారు. అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అని ఒక కెమిస్ట్రీ పెద్ద ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ వైడ్గా ఉంటుంది. వాళ్ళు పెట్టే పేర్లనే ఐయుపిఎస్సి నేమ్స్ అంటాము. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. C4 చూద్దాం. C4 ఉంటే ఏంటిది ఫార్ములా చెప్పండి? ఇక్కడ రాస్తాను. C4 సారీ N ఈజ్ ఈక్వల్ 4 తీసుకుంటున్నాను. CnH2n అంటే ఏం చేయాలి? C4H 2 into 4 ఈజ్ ఈక్వల్ C4H8. ఏం చేయాలి? కనీసము ఒక సింగిల్ బాండ్తో 4 కార్బన్స్ రాసుకోవాలి. 8 హైడ్రోజన్స్ అన్నిటికో ఎలానో ఒకలాగా పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 4 బాండ్స్ వచ్చాయి. అన్నిటికి రాలే. ఇంక దీనికి 4 బాండ్స్ రాలే, దీనికి కూడా 4 బాండ్స్ రాలే. ఇప్పుడు మనము పైన ఒక 4 హైడ్రోజన్స్, కింద ఒక 4 హైడ్రోజన్స్ పెట్టామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 అంటే హైడ్రోజన్స్ అయిపోయినాయి. కానీ కార్బన్స్కి ఇంకా అన్ని 4కి 4 బాండ్స్ ఫుల్ఫిల్ కాలేదు. అంటే ఈ బాండ్ తీసేసి ఇప్పుడు దీనికి ఎన్ని బాండ్స్ వచ్చాయి? 3 బాండ్సే ఉన్నాయి. మరి ఇక్కడ ఒక బాండ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ అవుతాయి? 1 2 3 4. మరి ఈ కార్బన్స్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి చూడండి? 1 2 3 4 5 అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కంపల్సరీ 4 బాండ్స్ రావాలి కాబట్టి దీనికి 5 బాండ్స్ వచ్చే వాటి హైడ్రోజన్ తీసేయాలి. ఈ హైడ్రోజన్ తీసేసి ఎవరికి పెడదాము? దీనికి పెడదాం. మీకు ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మీరు ఈ ఫార్ములా చూసి వెంటనే గుర్తుపెట్టుకోవాలి. ఏమని అంటే CnH2n ఫార్ములాలో ఉంది. అంటే ఆల్కిన్ అంటే మీరు ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక 2 కార్బన్స్ మధ్యలో డబుల్ బాండ్ పెట్టి మిగతా వాటి మధ్యలో సింగిల్ బాండ్ పెట్టాలి. యాక్చువల్లీ ఇలా స్టార్ట్ చేసుకోవాలి. అయితే మీకు ఏం తెలవాలి తెలుసా? ఫార్ములా చూడగానే ఇది ఆల్కిన్ ఫార్ములా అని గుర్తుపడితేనేమో డైరెక్ట్ డబుల్ బాండ్ పెట్టగలుగుతారు. అది గుర్తుపట్టలేకపోతే అట్లీస్ట్ సింగిల్ బాండ్ పెట్టుకొని ఇంత తతంగం చేసి అప్పుడు డబుల్ బాండ్ దొరకబట్టవచ్చు. లేదు అనుకుంటే ఫార్ములా చూడగానే మీకు వెంటనే ఐడియా రావాలి. ఏమని? ఇది ఆల్కిన్ ఫార్ములాలో ఉంది, CnH2n ఫార్ములా ఉంది. 2n అంటే 2 into 4 8. సో ఇది ఆల్కిన్ ఫార్ములాలో ఉంది కాబట్టి కనీసం మీరు ఇట్లా స్టార్ట్ చేసుకోవాలి. ఏమని? ఒక 2 కార్బన్స్ మధ్యలో డబుల్ బాండ్ పెట్టుకొని మిగతా వాటి మధ్యలో సింగిల్ బాండ్ పెట్టేసి ఇప్పుడు మీరు 8 హైడ్రోజన్స్ పెట్టండి. మీకు ఇప్పుడు 8 హైడ్రోజన్స్ వస్తాయి. 4 + 4 సారీ 2 3 ఇక్కడ రాదు కదా, ఇక్కడ రావట్లేదు. 3 4 5 6 7 8. సో ప్రతిసారి మనం ఏం చెక్ చేసుకోవాలంటే కార్బన్కి 4 వ్యాలెన్సీ ఉంటుందా, తక్కువ ఉన్నదా, ఎక్కువ ఉన్నదా. ఇక్కడ మనం ఇంతమంది పెట్టేస్తాం. ఇప్పుడు పెడితే ఏమైంది? 1 2 3 4 5 అవుతుంది. సో ఇది తీసేసి ఇక్కడ ఒకటి తక్కువైంది, ఇటు పెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర డబుల్ బాండ్ కంపల్సరీ వస్తుంది. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ మాలిక్యూల్ అంతా కలిపి మనం దేనికి ఎగ్జాంపుల్ తీసుకుంటామంటే ఆల్కిన్కి ఎగ్జాంపుల్ తీసుకుంటాం. దీని పేరు చెప్తారు ఎవరన్నా? 3 ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్ అంటాం. లాస్ట్కి ఏం పెట్టాలి? ఈన్, బ్యూటేన్. అయితే ఇదంతా ఆల్కిన్కి ఎగ్జాంపులే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అడిగేది అయితే కాదు. ఈ కార్బన్ ఒకటే sp2, ఈ కార్బన్ కూడా sp2, బట్ ఇవి మాత్రం sp3నే, సింగిల్ బాండ్ కాబట్టి. వీటికి మాత్రమే డబుల్ బాండ్ కాబట్టి ఇది sp2. కానీ ఈ హోల్ మాలిక్యూల్ దేనికి ఎగ్జాంపుల్? ఆల్కిన్కి ఎగ్జాంపుల్. అంటే ఎంత పెద్ద మాలిక్యూల్ తీసుకున్నా దానిలో ఒక్క డబుల్ బాండ్ ఉన్నా అది ఆల్కిన్కి ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఎందుకు? CnH2n ఫార్ములాతో H2n + 2 ఫార్ములాతో రాయలేము కాబట్టి. ఏ ఫార్ములాతో రాయడం పాసిబుల్ అవుతుంది? ఈ ఫార్ములాతో రాయడం పాసిబుల్ అవుతుంది కాబట్టి అది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఆల్కిన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఆల్కైన్కు ఒక 2 చెప్తాను, దాంతో మిగతా మీరు రాసుకొస్తారు. ఏంటిది ఆల్కైన్లో ఉన్న ఫార్ములా? CnH2n
-2. సో ఇక్కడ కూడా మినిమము కార్బన్ మధ్యలో ఏం బాండ్ ఉండాలంటున్నాను, ట్రిపుల్ బాండ్ ఉండాలి. అంటే ఇక్కడ కూడా 2 కార్బన్స్ రావాలి. సో 2 కార్బన్స్తో స్టార్ట్ చేస్తున్నాను. N is equal to ఏంటా ఫార్ములా, CnH2n -2 అంటే C2H2 into 2 minus 2 C2 2 into 2 4 minus 2 2 అంటే C2 ఏమొచ్చింది, H2 వచ్చింది. ఇప్పుడు ఒకసారి చూడండి, CnH2n +2 అంటే 2 into 2 +2 ఏమొస్తుంది, C2H, ఇక్కడ హైడ్రోజన్కి ఇలా వస్తుంది కదా, దీనికి ఏమొస్తుంది చెప్పండి, C2H6. CnH2n అయితే ఏమవుతుంది, C2 2 into 2, ఇక్కడ ఏమొచ్చింది, C2H4 వచ్చింది. దీనికి ఏమొస్తుంది, CnH2 2 into 2 -2 అయితే దీనికి ఏమవుతుందంటే C2H2 వస్తుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా, 2 కార్బన్స్తో ఇదేమో ఆల్కేన్ అంటే ఈథేన్, ఇదేమో ఈథీన్, ఇదేమో ఇథైన్. ఏం పేరు, దీని పేరు ఇథైన్. దీనికేమో ఉన్నదానికంటే డబుల్ +2 ఉంటుంది, దీనికేమో డబులే ఉంటుంది, దీనికేమో డబుల్ -2 ఉంటుంది. అర్థమైందా, CnH2n -2 2 into 2 2 into 2 అన్నిట్లో ఉంది, +2 ఆల్కిన్స్కి. ఓన్లీ డబుల్ చేయడం మాత్రం ఆల్కిన్స్కి, డబుల్ చేసి -2 చేయడం ఆల్కైన్స్కి. ఇప్పుడు దీనికి ఏమొచ్చింది ఫార్ములా, C2H2 వచ్చింది. 2 కార్బన్స్ ఉండాలి కంపల్సరీ, ఏముండాలి, 2 కార్బన్స్ మధ్యలో ఒక ట్రిపుల్ బాండ్ ఉండాలి. మిగతావి ఇక్కడ ఒక 3 బాండ్స్ 4th బాండ్, 3 బాండ్స్ 4th బాండ్. ఈ 4th బాండ్తో ఎవరితో వస్తుంది, 2 హైడ్రోజన్స్ ఉండాలన్నాడు, 2 హైడ్రోజన్స్ వచ్చాయి. దీని పేరేం పేరు అంటున్నాం, ఇథైన్. దీనికి ఒక కామన్ నేమ్ కూడా ఉంది. ఏంటా కామన్ నేమ్ అంటే ఎసిటిలిన్. ఏం పేరు, ఎసిటిలిన్ అనే ఒక కామన్ నేమ్ ఉంది. ఈ ఇంతకుముందు చెప్పిన ఇథిలిన్ అది ఒక గ్యాసే, ఎసిటిలిన్ అది కూడా ఒక గ్యాసే. ఈ గ్యాస్ ఇది ఒక గ్యాస్. ఈ గ్యాస్ ఎక్కడ వాడతారంటే వెల్డింగ్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక పెద్ద సిలిండర్ ఉంటుంది, గ్యాస్ వెల్డింగ్ ఉంటుంది తెలుసు. గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు దాన్ని కట్ చేయడానికి గ్యాస్ సిలిండర్ పెట్టి చేస్తూ ఉంటారు కదా, ఆ సిలిండర్ లోపల ఏముంటుంది తెలుసా, ఇగో ఈ గ్యాసే ఉంటుంది, ఎసిటిలిన్ గ్యాస్. దాని లోపల ఉన్నది ఏంటి, ఎసిటిలిన్ గ్యాస్. సో ఇంతకుముందు ఇథిలిన్ అనే ఒక గ్యాస్ వచ్చింది, ఈథీన్ అనే ఒక ఈథీన్ అని చెప్పాను. ఇదేంటిది, ఇథిలిన్ అన్నాము, కామన్ నేమ్ ఇథిలిన్ అన్నాము. ఇది కూడా ఒక గ్యాసే. ఈ గ్యాస్ని ఎక్కడ వాడతారంటే ఫ్రూట్స్ని ఇథిలిన్ చాంబర్ అని, ఇథిలిన్ చాంబర్ గోదాములు అని మీరు ఎక్కడైనా చూడండి. ఇక్కడ ఇథిలిన్ చాంబర్ గోదాములు అంటే ఏంటిదంటే ఫ్రూట్స్ని మామూలుగా మందేసి మాగబెడతారు. రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే దాంట్లో ఏం చేస్తారంటే కెమికల్స్ కలిపి మాగబెడతా ఉంటారు. బట్ అది డేంజరు, అది ఇల్లీగలు, దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉండదు. ఆ ఫ్రూట్స్ మనం తింటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికోసం ఏం చేశారంటే ఇథిలిన్ చాంబర్ గ్యాసెస్ అని గవర్నమెంటే పెట్టింది. ఆ పెద్ద పెద్ద గోదాములు ఉంటాయి, ఆ గోదాములలో ఈ ఫ్రూట్స్ పెడతారు. దాని లోపల ఇథిలిన్ గ్యాస్ ఉంటుంది. ఆ ఇథిలిన్ గ్యాస్ ఉన్న ఆ చాంబర్ లోపల, ఆ పెద్ద పెద్ద గోదాముల లోపల ఫ్రూట్స్ పెడితే అవి ఏమైపోతాయంటే మెల్లగా రైపనింగ్ అంటే మాగుతాయి. పండ్లు మాగడం అంటే తెలుసా, పండ్లు ఆర్టిఫిషియల్గా రైపనింగ్ చేయడానికి యూజ్ చేసే గ్యాస్ ఏంటిదంటే ఇథిలిన్ గ్యాస్. ఇది హార్మ్ఫుల్ కాదు, మన హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదు. బట్ బయట కొన్ని మందులు వేసి మాగబెడతారు, అది మనకు డేంజరు, అది కరెక్ట్ కాదు. కార్బైడ్ అనే మందేసి మాగబెడతారు, అవి తింటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికోసము రీసెంట్గా గవర్నమెంట్ ఇథిలిన్ చాంబర్స్ పెట్టింది. సో ఇథైన్లో ఒకటి, ఆల్కైన్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇథైన్. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, C4 చూద్దాము. మీరు మిగతాయి మీరు రాయండి. N is equal 4 ఏం తీసుకోవాలి, CnH2n -2 అంటే C4H2 into 2 -2 అంటే C4 2 into 2 4, రైట్. 2 into 4 8 minus 2 H6. ఏం పేరు, దీని పేరు చెప్తారా, 4 ఉంటే ఏమనాలి, బ్యూట్ అనాలి. ఏమనాలి,
మరి లాస్ట్కి ఏం కలపాలి? INE. ఇప్పుడు మీరు ఒక డౌట్, INE కలపాలా, ANE కలపాలా, ENE కలపాలా, ఏది లాస్ట్కు పెట్టిరా దానికి నేమ్ ఇవ్వాలి నాకేం తెలుసు సార్? ఈ ఫార్ములా ఏ ఫార్ములా వాడుతున్నావో చూసుకోవాలి. నీకు ఫార్ములా ఇవ్వడు ఎగ్జామ్లో, ఇది ఒక్కటే ఇస్తాడు. ఈ ఫార్ములా ఏ ఫార్ములాకు సూటబుల్గా ఉందో చూసుకోవాలి. జనరల్ ఫార్ములా దీనికి సెట్ అవుతుందా? 2n+2 ఉందా? 2n+2 అంటే ఎంత? 8+2 10 లేదు. 2n అంటే 2n అంటే 2 × 4 8 ఉన్నాయా? లేవు. అంటే ఇది ఏంటి అన్నట్టు 2n-2 ఫార్ములా. 2n-2 ఫార్ములా అంటే ఎవరిది? ఇది ఆల్కైన్ది. ఆల్కైన్కి ఏం పెట్టాలి ఇప్పుడు మనం? YNE పెట్టాలి. 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్ అనాలి, లాస్ట్కు YNE పెట్టాలి. ఇప్పుడు కనీసం మనం ఏం చేయాలంటే 4 కార్బన్స్ తీసుకుని ఈ 4 కార్బన్స్ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర మనం ట్రిపుల్ బాండ్ పెట్టాలి. మిగతాయి సింగిల్ బాండ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆల్కైన్ మాట్లాడుతున్నాం, ట్రిపుల్ బాండ్ కంపల్సరీ. సో 4 బాండ్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఈ కార్బన్కి ఆల్రెడీ 4 బాండ్స్ వచ్చేసాయి. ఈ కార్బన్కు మాత్రం ఓన్లీ 3 బాండ్సే ఉన్నాయి. 4th బాండ్ ఇది. ఇప్పుడు వీటన్నిటిలో ఏం రావాలి కంపల్సరీ? హైడ్రోజన్స్ కరెక్ట్గా సూటబుల్ అవుతున్నాయి చూసుకోండి. 1 2 3 4 5 6 వచ్చేసాయా? ఏం పేరు దీని పేరు? బ్యూటైన్. మీరు మిగతా వాటికి 1 నుంచి 10 వరకు రాసి సేమ్ ఇలా ఫార్ములా రాసి స్ట్రక్చర్ రాసి నేమ్ ఇవ్వండి. ఏం చేయాలి మీరు? నేను కొన్నే తీసుకున్నాను ఎగ్జాంపుల్. 1 or 2 3 4 ఏదో ఒక్కొక్కటి దానికి 2 అలా తీసుకున్నాను. మిగతా వాటికి n=2 తీసుకోండి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఫార్ములా వస్తుందో చూసుకోండి, నేమ్ ఇవ్వండి, మళ్ళీ దాని ఫుల్ స్ట్రక్చర్ రాయండి. మిగతా వాటికి కూడా ఇలా రాసి నేమ్ రాయడం నేర్చుకోండి. ఓన్గా రాస్తే మీకు వీలైతే 2 times రాయండి, మీకు అప్పుడు ఇవి ఈజీ అయిపోతాయి. లేదు ఒకటేసారి నేను నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ పేర్లు నేను ఒక పాత పేర్లు లాగా వాడుతుంటాను. మీరు ఏదో ఉండే అన్నట్టుగా ఫేస్ పెట్టొద్దు, మీకు అవి నోట్లో ఉండిపోవాలి. అప్పుడు మీకు ఇది ఈజీ అయిపోతుంది. సో నోట్ చేసుకోండి తర్వాతనైనా. ఓకే.